ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలకు ముందు ఈ సనాతన ధర్మం అనేది మాట్లాడలేదు. సో, ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది తీసుకొచ్చారు అనైతే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన మాలలు వేసుకోలేదా? ఎన్నిసార్లు వేసుకోలేదు? ఎన్ని యజ్ఞాలు చేయలేదు ఆయన? ఇన్ని రకాలుగా అంటే విమర్శించడానికి ఏదో ఒక అవకాశం, అంతకు మించి ఇంకేం లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఆయన రక్షణగా ఉండేటువంటి వ్యక్తులందరూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా. అత్యంత నమ్మకస్తులందరూ ముస్లిం సామాజిక వర్గం అనే వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు అతివాది కాదు, మితవాది కాదు, ఆయన జాతీయవాది. ఆయనకి దేశం ముఖ్యం, దేశం, రాష్ట్రం, ప్రజలు ముఖ్యం. ఆ తర్వాత రాజకీయాలు, పార్టీ. మనం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుంటే ఖచ్చితంగా మనం రాజకీయాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు. రాజకీయాలు అనేది ఎన్నికలకు సంబంధించిన వరకు ఉంటాయి, ప్రజలకు సంబంధించిన వరకు రాజకీయాలకు సంబంధం లేదు అసలు. అంటే ఈ విధంగా కులాల వారీగా, మతాల వారీగా విభజన చేసి రాజకీయం చేసే వాళ్ళు దీన్ని ఏదో రకంగా చేస్తూ ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. వాస్తవాల్లో మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అక్కడ మాట్లాడా, నా ధర్మాన్ని నేను కొనసాగిస్తాను, ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తాను, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ముందుంటాను అన్నాడు ఆయన. ఆ మాట ఎవరు మాట్లాడరా? ఇప్పుడు చాలామంది సోకాల్డ్ సెక్యులరిస్టులు ఉంటారు కొంతమంది. మన ఎవరో ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేశాడు, పలానా కంట్రీలో, ఇండోనేషియాలో ఈ విధంగా ఉంటారు, అక్కడేమో మోడీ లేడు, ఆర్ఎస్ఎస్ లేదు అనే మాట మాట్లాడతాడు. మాకైతే నీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు. మాట్లాడచ్చు కదా. సెక్యులరిజం అంటే ఒకళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు మాట్లాడకున్నాను, చెడు జరుగుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందూ మతానికి ఏం జరిగినా వాళ్ళకి పరాలా. వాళ్ళు హిందూ మతం, సనాతన ధర్మాన్ని కలిపి చూస్తున్నారు. ఇంతకే సనాతన ధర్మంలో ఇవన్నీ కలిసి ఉన్నాయి.